హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 10th క్లాస్ ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు, ఓకేనా. ఫస్ట్ 120 90, ఓకే, ఇది చేద్దాం. వన్ 20 6 12, 2 3 6, 2 1 2, 10, 3 5 15, 5 1 5, 90 table 90 ఇది 2 table 4 8, 1 5 10, 3 3 1 3, 3 5 15, sorry 3 15 45, 3 5 15, 5 1 5 అంటే 120 ఏంటి 2 into 2 into 2 into 3 into 5, ఓకే. ఇది 90 ఏంటంటే 2 into 3 into 3 into 5, ఓకే. ఇప్పుడు మనం ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం చేసినాం అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు రావాలి కాబట్టి ఎల్సిఎం అంటే ఏంటి అంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఈ రెండు మీకు తెలిస్తే ఈజీ. ఎల్సిఎం అంటే ఇప్పుడు ఏంటంటే రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ని ఒకసారి రాసుకుంటాం. అంటే 2, ఇప్పుడు ఈ రెండు కలిపితే 2 స్క్వేర్, ఇప్పుడు ఇది ఒకటైంది కదా, అంటే 2 into 2 into 2 అయింది కదా, అంటే ఏమైంది 2 క్యూబ్ ఇంటూ ఈ రెండు ఒకటైంది కదా, ఫస్ట్ ఒక 3 ఉంది ఇంటూ ఇంకొక 3, అంటే ఏమైంది రెండింటిని 3 స్క్వేర్ ఇంటూ రెండే 5లు ఉన్నాయి కాబట్టి ఏమైంది 5 అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఏంటంటే ఇక్కడ 3 2s ఉన్నాయి, ఇక్కడ 1 2 ఉంది. ఈ రెండు మనం తీసుకున్నాం, అప్పుడు ఈ రెండు తీసుకుంటే ఇది ఒక 2 అయింది. 2 2స్ని కలిపితే అటు ఇటు 1 2 అవుతుంది. అప్పుడు ఇట్లా వచ్చింది మనకి. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది 2 into 2 into 2 అంటే 2 క్యూబే కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 3ని తీసుకున్నాం. 3 రెండు 3ని కలిపితే ఒక 3 అయింది, ఇంకొక 3, అప్పుడు ఏమైంది 3 స్క్వేర్ ఇంటూ రెండు 5ని కలిపితే రెండు 5ని మనం తీసుకుంటే ఒక 5 అవుతుంది. ఇట్లా నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎట్లా అంటే కామన్గా ఉన్నాయా, ఏవైతే కామన్గా ఉన్నాయో అవి రాసేయడమే. 2 into 3 into 5, ఓకే. ఇక్కడ మనం ఇంటూ చేసుకుందాం, ఇది ఇంటూ చేసుకుందాం. 5 కదా, 5 3 స్క్వేర్ అంటే 9, 2 క్యూబ్ అంటే 8, 8 5 40, 9 36, 360, ఓకే. నెక్స్ట్ ఇది 5 3 15, 15 2 30, వచ్చిందా లేదా ఫ్రెండ్స్? ఈ విధంగా ఉంటుంది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే ఏముండదు, ఇంత ఈజీ ప్రాసెసే ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం చేసేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. 50 60, 50 2 టేబుల్లో పోతుంది కదా, 2 2s 4, 2 5s 10, 5 5s 25, 5 1s 5, 6, 2 1s 2, 10, 3 5s 15, 7 1s 5, ఓకే. ఇప్పుడు 50 అంటే ఏంటి 2 into 5 into 5, 60 అంటే 2 into 2 into 3 into 5, అంతేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం అనుకుందాం, ఓకేనా. ఎల్సిఎం ఎట్లా, రెండు కామన్గా ఉన్నాయి, ఓకే. 2 స్క్వేర్, ఓకే, ఇంకా 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ ఏంటి 5 స్క్వేర్. సారీ, ఇక్కడ ఇదేమనుకుంటాం 1 2 అనుకుంటాం, ఒక 2 అనుకుంటాం.
రెండింటిని కలిపితే ఒక 2, ఇంకొక 2 ఇక్కడ ఉంది కాబట్టి 2 స్క్వేర్. ఓకే 3 ఇక్కడ ఒక 5 కలిపితే ఒక 5, ఇంకొక 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్. ఓకేనా. HCF ఏమేమి కామన్ ఉన్నాయి? 2 × 5 ఓన్లీ 2 కామన్ ఉన్నాయి. ఓకే మల్టిపుల్ చేద్దాం. 5 2s are 10, 5 5s are 25. ఆగండి 2 2s are 4, 4 3s are 12, 5 5s are 25, 25 × 12, 10 2s are 4, 5 5 1s are 5, 2 1s are 2, 300. ఓకే ఈ విధంగా చేద్దాం ప్రాబ్లమ్స్ అయితే. ఓకేనా. ఎల్సిఎం ఎట్లా చాలా అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 2 2 ఉందనుకోండి, అది 1 2 అవుతుంది. ఓకేనా. ఒక 2 అవుతుంది, తర్వాత ఉన్న నెంబర్ ఇంకొక 2, అప్పుడు ఈ 2 అయితే ఏమవుతుంది? 2 స్క్వేర్ అవుతుంది. ఇంటూ 3 యాజ్ ఇట్ ఈస్ కామన్ ఏం లేదు కాబట్టి ఈ 2 ఏమవుతుంది? 5 అవుతుంది. 5 ఇంటూ ఇంకొక 5 ఉంది కాబట్టి ఈ 5 ఏమవుతుంది? 5 స్క్వేర్. ఇది ఎల్సిఎం ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్. హెచ్సిఎఫ్ అయితే ఏదైతే కామన్గా ఉందో అది రాసేయడమే. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.